ప్రార్థన ఈ సమయంలో స్తోత్రం 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 హల్లెలూయా 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 మహాగణుడ మహోన్నతుడ మా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఉదయకాల సమయం నుండి సాయంకాలం సమయం వరకు మమ్మల్ని మా కుటుంబాలు మా సంఘాలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఎంతగానో కాచి కాపాడి మరో నూతన సాయంత్రం మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా రాత్రికాల సమయం ఉండి ప్రభా రాత్రికాల సమయం ఉండి ఇదిగో ప్రభు ఈ రాత్రికాల సమయం వరకు కూడా జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని ఎంత రీతిగానో బలపరుస్తున్నావని నేను నమ్ముచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడైతే ఉంటారో నా నామాన్ని స్తుతించబడతారో వారి మధ్యలో ఉంటాను వాగ్దానం చేసిన దేవా. ఇద్దరు ముగ్గురు ఇదిగో ప్రభు మేము చిన్న మందగా కూడి నిన్ను నామాన్ని గనపరచడానికి చిన్న ఏకమందిగా కూడి నిన్ను స్తుతించడానికి ఇక్కడ ఇటు రీతిగా మేము కూడి ఉన్నాం ప్రభా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరు ప్రార్థన వరకు కూడా మీరే మహిమకరంగా జరిగించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. నీ దాసులు నిలబడుచుండగా భూషణం గారితో మీరే మాట్లాడండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. తను చేస్తున్న పరిచయం అంతట్లో కూడా మీరే కృప చూపించండి, దీవించండి. ఒట్టు కొండల వల్ల మేము ఉన్నామయ్యా. నీ ఆత్మతో నీ అభిషేకంతో నీ పరిశుద్ధ గ్రంథంతో మమ్మల్ని అభిషేకించండి దేవా. ఒట్టు కొండల వల్లే మేము ఉన్నామయ్యా. నిండు కొండల వల్ల మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించండి, దీవించండి, స్వస్థపరచండి. మా దేశాన్ని పీడిస్తున్న మహమ్మారి కరోనా నుంచి రక్షించండి. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కబడిని జ్ఞాపకం చేసుకోండి, దీవించి, ఆశీర్వదించి. మేము ఎన్న వాక్యం మర్చిపోకుండా హృదయమైన పలక మీద రాసుకుని నిన్ను దినదినము రోజు నిన్ను నిమిషం నిమిషం స్తుతించి నిన్ను ఘనపరిచి నీ నామాన్ని మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఇంకా నీ సేవలు బలంగా వాడుకోమని, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, దీవించి, ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయంలో మరొక మారు మనం అంతా కూడా దేవుని సన్నిధిలో వాక్యం నేర్చుకోవడానికి మనం అంతా చేరి ఉండగా పరిశుద్ధాత్ముడు మన మధ్యలో పని చేసినట్లుగా ఇంతవరకు ప్రార్థన నడిపించిన శాంతిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి, మీకు ఒక ఆఫరు. మీకు మాత్రం ఏంటంటే చూసి రాసినా పర్లేదు, మీరు ఎవరినన్నా అడిగి రాసినా పర్లేదు. మొత్తం మీద 10 ప్రశ్నలకు ఆన్సర్ చేయండి ఏదోలా. స్తోత్రం బావ. నేనేనండి, మీకే నా ఆఫర్, ఇంకెవరికి లేదు. అందరూ చూడకుండా రాయాలి, మీకు ఒక్కదానికి మాత్రమే. ఆవిడ డైరెక్ట్ పాస్టర్ అడుగుతుందన్నయ్య బాబు, ఊరికన్నయ్య నువ్వు మరి అలా చెప్పావు. శాంతికి కొంచెం చదవటం కష్టం అమ్మా, మరి అందుకని ఆమెకున్న ఆసక్తి తప్పది. సరే ఫోన్లో మరి ఇంకెవరినైనా అడగని. చిన్నది కదా, అందరిలో చిన్నది కదా. ఫోన్ చేసి అడుగుతానండి, ఆన్సర్లు అంటే చదవండి. చదివిన తర్వాత అంటే చదవకుండా డైరెక్ట్ ఆన్సర్లు అడిగేసి రాయడం అది కాదండి, చదివి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మనసులో మన పరిస్థితులు దేవుడు ఎరుగును. ఎవరికి ఎలాంటి పరిస్థితి కావాలో ఆ పరిస్థితి కల్పించాలి, అది మన బాధ్యత. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే శాంతి నాకు వచ్చినటువంటి ఆలోచన ఆమెకు మాత్రం అలాంటి అవకాశం కల్పించాలని. కాబట్టి మీ అందరి ముందే నేను చెప్తున్నాను, నేనేమి స్పెషల్గా చెప్పలేదు. సో ఆ విధంగా నువ్వు ముందుకు కొనసాగు. నువ్వు ఎవరిని ఫోన్ చేసి, నాకు తెలుసు నువ్వు ఎవరెవరు ఫోన్ చేసేస్తావో, 10 ప్రశ్నలు కరెక్ట్గా రాసేస్తావు, నాకు ఆ విషయం తెలుసు. ఓకే, ముందుకు వెళ్దాం. అయితే మత్తయి సువార్తనే చూద్దాం, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఒక అవగాహన తెచ్చుకుంటే చదివినప్పుడు కానీ లేకపోతే మనం ఆన్సర్ చేసేటప్పుడు కానీ ఈ విషయాలు గుర్తుంటాయి. అందులోకి బైబిల్ స్టడీలోకి ప్రత్యేకంగా వచ్చినందుకు ఇది ఒక పెద్ద నా దగ్గర లేదా, పైన ఉన్నాయి. సరే, ముందుకెళ్దాం.
మూడో అధ్యాయము ఈరోజు రేపు చదవాల్సింది మూడో అధ్యాయము. ఈ 2 అధ్యాయాలు మనం ఆల్రెడీ పరీక్ష రాసేస్తున్నాం కాబట్టి 3, 4 చూద్దాం. నేనే ఫాస్ట్గా చదివేసి నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు టైం సరిపోదు కాబట్టి. మూడో అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఆ దినముల యందు మొదటి వచనం నుంచి బాగా వినండి, బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఎగ్జామ్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమములు, వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకునివాడును, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు మనకు రెండో అధ్యాయంలో పుట్టినట్టుగా మనం చూసాం. ఆయన పుట్టినటువంటి సమయానికే తండ్రి అయిన దేవుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను అని ఒక వ్యక్తిని భూమి మీదకు పంపించాడు. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరనంటే గనక జకరయ్య ఎలిజబెత్ కుమారుడు. మనకి అది లోకాసు వార్తలు ఉంటుంది, దాని చోటకి వెళ్ళద్దు. ఇక్కడ ఉన్న వాటి కోసమే మన ప్రశ్నలు, ఇందులో ఉన్నటువంటి వాటి కోసమే మన జవాబులు, కాబట్టి మనం వేరే చోటకి వెళ్ళొద్దు. అయితే ఈ యొక్క యోహాన్ని బాప్తిస్మం ఇవ్వడానికి పంపించినట్టుగా మనం చూస్తాం. ఆ బాప్తిస్మం కూడా ఎవరికి ఇవ్వడానికి అంటే ఈ యొక్క యోహాను ఒక ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి యేసుక్రీస్తు వారికే బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ యోహాను. అదే సమయంలో ప్రారంభంలో అనేక మందికి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే గనక మన జీవితంలో యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన పేరు మామూలుగా యోహాను, ఆయన ఇంటి పేరు ఏంటంట బాప్తిస్మం ఇచ్చు. ఎందుకంటే ఆయన చేసిన పని అది కాబట్టి ఆయన ఇంటి పేరు అది పెట్టేశారు, బాప్తిస్మం ఇచ్చు యోహాను. అంటే యోహాను యేసుక్రీస్తు శిష్యుల్లో యోహాను ఉంటాడు, ఇంకా అనేక మంది యోహానులు ఉన్నారు. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను అంటే సందర్భం మనకు గుర్తొచ్చేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి, అది కూడా దేవుడు పంపించినటువంటి వ్యక్తి. అతని వస్త్రధారణ ఎలా ఉందో మనకి 4వ వచనంలో, అంటే ఇలాగా బాప్తిస్మం ఇవ్వడానికి వాక్యం ప్రకటించడానికి పంపిస్తారని యెషయా ప్రవక్త ఆల్రెడీ యెషయా గ్రంథంలోనే చెప్పాడు అన్నమాట. అదే ప్రభు మార్గం సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళం చేయడం అనే మాట. సరే, 4వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే ఆయన వస్త్రధారణ ఏంటంట, ఒంటె రోమములు గల, అంటే ఒంటి చర్మం ఆయన వస్త్రం. ఏంటి మొల చుట్టూ, అంటే కింద ప్యాంట్ ఏంటంట తోలుతో చేసినటువంటి ఆ యొక్క ప్యాంటు లేకపోతే లుంగి లాంటిది. పైనేమో ఒంటి తోలు, కిందేమో తోలుతో చేసినటువంటి ఆ బట్టలు వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని ఆహారం ఏంటంట మిడతలు, తర్వాత తేనె. సో ఇదనమాట 4వ వచనంలో ఉన్నటువంటి అతని ఆహారము. 5వ వచనం చూస్తే ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుట వచ్చి చూచి 6-7 వచనాల్లో 5-6-7 వచనాల్లో ఏముందంటే, ఇప్పుడు ఆయన బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా వాళ్ళు ఎవరంట, యూదులు, తర్వాత ఏమో యూదులు, యెరూషలేము వారు, అంటే యెరూషలేములో ఉన్నటువంటి వారు ప్రజలు, తర్వాత యోదా వారు, ఆ తర్వాత యోర్దాను నది ప్రక్కన ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన యోర్దాను నది ప్రక్కలో ఉన్నాడు కాబట్టి ఆ చుట్టుపక్కల వారంతా బాప్తిస్మం పొందడానికి ఆయన దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 7వ వచనంలో చూస్తే కనుక అతడు పరిసయ్యులకు సద్దూకయ్యులు అనేకులు బాప్తిస్మం పొందుట వచ్చి చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించిపోవుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మీరు మారు మనసు పొందండి, ఆ మారు మనసు పొందిన తరువాత దానికి తగినట్టుగా మీరు జీవించండి అని ఇక్కడ మనకి దైవజనులు ఎలా వాక్యం చెప్తారో అదే రీతిలో ఇక్కడ వాక్యం చెబుతూ వాళ్ళకి బాప్తిస్మం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనంకి వస్తే కనుక
అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయులు. వారు ఏమనుకుంటున్నారంటే మాకు యేసుక్రీస్తు అక్కర్లేదు, మాకు బాప్తిజం అక్కర్లేదు, మేము అబ్రహాం సంతానం. మనం చూసాం కదా అబ్రహాముని పాత నిబంధనలో, మాకు అబ్రహాము మా పితరుడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన సంతానంలో నుంచి మేము వచ్చాం కాబట్టి మాకు అవసరం లేదు అనే ఉద్దేశంలో మీరు ఉన్నారు. అయితే భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కడు దేవుడు ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాల్సిందే అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ మీరు అలా అనుకుంటారేమో నేను అబ్రహాం కుమారులని, ఒకవేళ మీరు పొందకపోతే కనుక అవసరమైతే ఇదిగో ఈ రాళ్లలో నుంచి మనుషులను పుట్టిస్తాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? ఆ రాళ్లలో నుంచి ఈ రాళ్లను అబ్రహామునకు పిల్లలుగా పుట్టింపగలదు మీతో చెప్పుచున్నాను. మీరు అలా గొప్పలకు వెళ్తే కుదరదు అనే వాక్యం తెలియజేస్తుంది. 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలము ఫలింపని అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందని ప్రతి ఒక్కడు నరకంలోకి పోతారు అని అర్థం. అది 10వ వచనం. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వారంతా కూడా 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకును నేను పాత్రుడను కాను. ఇది యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాట. 2వ అధ్యాయంలో ఆయన పుట్టారు, పెరుగుతున్నాడు ఆయన. అయితే 3వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి విషయాలు, ఆయనకు బాప్తిసం ఇవ్వడానికి వచ్చినటువంటి యోహాను మాట్లాడుతున్నాడు మాటలు. ఇదిగో నా వెనకాల పెరుగుతున్నాడు, పుట్టాడు ఆయన రాబోయే కాలంలో మీ ముందుకు రాబోతున్నాడు. ఆయన చెప్పులు నేను పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాను. ఆయన అంత పవిత్రుడు. ఆయన ముందు నేను అసలు ఏమాత్రం కాదని యోహాను గారు చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? చెప్పులు మోయటకాయనను నేను పాత్రుని కాయను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును, ఇక పరిశుద్ధాత్మతోను అనే మాట ఉంటుంది. 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోకి పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ ఆయన అంటే గనక యేసుక్రీస్తు. పైన 11వ వచనంలో చెప్పబడిన ఆయన కూడా యేసుక్రీస్తే. ఆయన చెప్పులు వారు ఇప్పుటకు కూడా నేను యోగ్యుని కాను, పాత్రుని కాను అంటే యేసుక్రీస్తు వారి చెప్పులు. ఇక్కడ 12వ వచనంలో ఆయన చేట ఆయన చేతిలో ఉంది. చేట ఎందుకు ఉంటుంది? దుమ్ము ధూళంతా తీసి పడేసేది. లేకపోతే చేట ఎందుకు ఉంటుంది? ధాన్యాన్ని ఇలా ఎగరబోసి గింజలను ఒక దిక్కున ఉంటుంది, పొట్టంతా ఎగరేయడానికి చేట ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చేట ఎవరి చేతిలో ఉందంట? యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. ఇప్పుడు ఈ చేటలో వేసి జనాన్ని ఏం చేస్తాడు? గింజలన్నీ సెపరేట్ చేస్తాడు, పొట్టంతా బయటకు పోతుంది. కాబట్టి ఆయన నమ్మి ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి, ఆయన నామంలో మనం బాప్తిసం పొందాలి అనే విషయాలు బాప్తిసం ఇచ్చి యోహాను మనకి ఇక్కడ 12వ వచనం వరకు తెలియచేశాడు. 13వ వచనం, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు వచ్చేసాడు. అప్పుడే ఇక్కడ ఆయన అప్పుడే 2వ అధ్యాయంలో పుట్టడం, ఆయన వయసులో పెరగడం, ఇక్కడ బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసుక్రీస్తు వారితోటి యోహాను అంటున్నాడు ఏమని? అయ్యా ప్రభువా, నేను నీ కాలు చెప్పులు కూడా విప్పేయడానికి కూడా సరిపోను, నేను అంత పరిశుద్ధుడు నువ్వు. నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి? నీ దగ్గరే నేను తీసుకోవాల్సిన వాడినై ఉన్నాను. కానీ అనేటప్పటికి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లేదు, ఇప్పటికీ ఈ కార్యం ఇలా జరగాలని తండ్రైన దేవుడు నిశ్చయించాడు. కాబట్టి ఇప్పటికి ఇది ఇలా కానిచ్చే, తర్వాత కాలంలో మనం చూద్దాం అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పారు. అక్కడ చూచాను 14, 15, 16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురంలో దిగి తన మీదకి వచ్చి చూచాను. చూసారా? బాప్తిసం పొందినటువంటి వెంటనే ఒక దేవదూత ఆయన మీదకి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. 17వ వచనం,
మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఆ దేవదూత అంటుంది ఏమనంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వీటిలో నుంచి ప్రశ్నలు వస్తాయి కాబట్టి మనకి ఒకసారి నేను చదివి వినిపించి నేను మీకు ఒక అవగాహన కొరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకోండి. నెక్స్ట్, అప్పుడు యేసు 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనెను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఆయన ఉపవాసం ఉన్న సమయంలో మీరు ఎప్పుడైనా చూడండి, బాప్తిస్మం పొందిన తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత లేకపోతే దేవునిలో మనం నమ్మకంగా గడిపే టైంలో ఎప్పుడు కూడా సాతాను శోధిస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తావు, లేకపోతే ఎందుకు ఇలా ఉంటున్నావు, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా డిస్టర్బెన్స్లు తీసుకురావడం, కుటుంబాల్లో కలహాలు రావడం మనం చెప్తూ ఉంటాం. దేవుళ్ళు ఎక్కువ ఉండడం ఇక్కడ అదే సందర్భం యేసుక్రీస్తు వారికి. ఇంకా చెప్పాలంటే ముందు వచనాల్లో 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ సాతాను యేసుక్రీస్తు వారి మీద పెత్తనం చెలాయించని చూశాడు. సాతాను ఇప్పుడు నీ మీద, నా మీద, మన మీద కూడా ఒక్కొక్కసారి ఇదే జరుగుతూ ఉంటుంది. పెత్తనం చెలాయించాలని వాడు మన మీద ఏదో సాధించాలని ట్రై చేస్తుంటాడు, కానీ మనం అవకాశం ఇవ్వకూడదు. యేసుక్రీస్తు వారు అవకాశం ఇవ్వలేదు. ఏమన్నారంటే ఇక్కడ ఇప్పుడు ఈ రాళ్ళని రొట్టెలుగా చేయన్నాడు. అంటే అక్కడ సాతాను చెప్పిన మాట ఆయన వింటే కనుక సాతాను నగ్గినట్టు, సాతాను చేతిలో పడిపోయినట్టు. కానీ అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. ఈ రాళ్ళు, ఈ రొట్టెలు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదని సాతానికి దీటైన సమాధానం చెప్పినట్టు చూసాం మనం. అదేవిధంగా 5వ వచనం చూస్తే కనుక, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునికి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. ఒక ఆకాశానికి, ఒక కొండపైనకి ఆయనకి ఎక్కించి, అంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళారు, ఒక ఆత్మ ద్వారా నడుచుకుంటూ వెళ్ళారు. అయితే ఆ కొండపై నుంచి ఏమంటున్నాడంటే, దూకే, ఇక్కడి నుంచి యేసుక్రీస్తు వారిని దూకే అంటున్నాడు. చూసారా ఎంతలా శోధిస్తున్నాడో సాతాను. ఎందుకు దూకేమంటున్నాడు? ఎప్పుడన్నా మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి ప్రాణాలు తీసేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. సాతాను గడి ప్రేరేపిస్తాడు అనమాట ప్రాణాలు తీసేసుకోమని. ఆత్మహత్య అంటాం దాన్నే. చాలా మంది జీవితాలు మనం అలాగే ఆరిపోతున్నాయి. వారు ఆ సమయంలో ఆలోచించలేరు, వారు ఆ సమయంలో దేవుళ్ళు లేరు కాబట్టి వారి జీవితాలు పాడైపోతున్నాయి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక, యేసుక్రీస్తు వారు చెప్పిన యేసుక్రీస్తు జీవితాన్ని కూడా అలా ముగించేయాలనుకున్నాడు ఆ సాతాను. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయన నిన్ను గూర్చి నీ దూతలకు ఆజ్ఞాపించును, నీ పాడ ఎప్పుడైనాను రాతికి తగలకుండా, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నాను. 8వ వచనం చెప్పాను, ప్రభు అయినా నీ దేవుని శోధింపవాలని మరి ఒక చోట, అంటే నువ్వు దేవుడినే శోధిస్తున్నావు, నువ్వు దేవుని శోధించి నువ్వేమీ సాధించలేవు అనేసి ఇక్కడ మనకి రిప్లై ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. 8వ వచనం చూస్తే కనుక, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలో వీటన్నిటిని నీకు ఇచ్చేది ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపాలని ఆయనకి వ్రాయబడని ఉన్నది. 3వసారి ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు గనక నాకు మ్రొక్కితే నీకు కనపడుతున్నవన్నీ కూడా వాటిపైన నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. వాడేంటి అధికారం ఇచ్చేది? ఆయనే అధికారిగా ఉన్నాడు, కానీ ఆయన్ని లోక సంబంధమైనటువంటి అధికారిగా చేద్దామని చూశాడు. సో దానికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి, ఈ లోక సంబంధం ఏవి సేవించకూడదు అనే మాట చెప్పడం జరిగింది. 11 చూస్తే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలా వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. 3 సార్లు శోధించింది. 3 సార్లు శోధించిన తర్వాత ఇంకా విడిచిపెట్టి, ఇంక పని అవ్వట్లేదు, ఈ దగ్గర సెట్ అవ్వదు మంది అనేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంటనే దేవదూతలు వచ్చి పరిచర్య చేసినట్టు చూస్తున్నాం. 12వ వచనం చూస్తే, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమున కపెర్నహూమునకు
వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, ఇవన్నీ ఇంకా ప్రాంతాలు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడం, ఆ యొక్క ప్రాంతాల పేర్లు ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత 17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది. ఇక్కడ ప్రసంగం ప్రారంభమైపోయిందండి. ఇక్కడ ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించేశారు. వాక్యం బాప్తిస్మం పొందిన తరువాత సమీపించింది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. 3వ అధ్యాయము 1వ వచనంలో యోహాను ప్రకటించాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. ఇప్పుడు 4వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారు. ఈ 2000 సంవత్సరాల తర్వాత నీవు నేను మనమంతా సువార్త ప్రకటిస్తున్నాం. మనం ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? బైబిల్ నుంచి నేర్చుకున్నాం. మనం ఇది ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నాం? బైబిల్ నుంచి ఫాలో అవుతున్నాం. అనేక మందిని రక్షణలోకి నడిపించే విధానం ఇదిగో ఇక్కడ ఇలా ప్రారంభమైంది. రక్షణలోకి, మారు మనసులోకి నడిపించే విధానం ఇదనమాట అండి. విషయాలు ఇంకా ఉన్నాయి, అయితే సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా మ్యాక్సిమం ఇక్కడ ఆయన సువార్త చేయడం ప్రారంభించేశారు కాబట్టి ఇంకెక్కడి నుంచి 25వ వచనం వరకు ఈజీ స్టోరీ అది. యేసు గలిలయ సముద్రం నడుచుండగా ఇక్కడ శిష్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మనుషులు పట్టే జాలలుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దాను, మీరు నన్ను వెంబడించుడి అంటే వాళ్ళు వెంటనే ఆయన్ని వెంబడించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇందులో శిష్యుల పేర్లు, తర్వాత యోహాను గురించి, తర్వాత ఈ శోధింపబడినటువంటి శాతాన్ని శోధించిన విధానాన్ని బట్టి వీటన్నిటి గురించి ప్రశ్నలు తప్పకుండా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఒక అవగాహన వచ్చిందని అయితే నేనైతే నమ్ముతున్నాను. మరి నేనైతే ఫాస్ట్గానే చెప్పాను. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కనుక మీరు మరలా వీడియో చూసి మీరు మరలా రివిజన్ చేసుకోవచ్చు. ఇటు వీడియో వింటూ అటు బైబిల్ చూస్తే మీకు రివిజన్ బాగుంటుంది, అర్థమవుతుంది బాగానే. ఓకేమ్మా. ప్రార్థన ఎవరు చేస్తారు? ప్రార్థన విజయ్ కుమారి. మీరు విజయ్ కుమార్కి ఇస్తుంటే ఎక్కువ టైం చేస్తున్నారు. సమయాన్ని ఇప్పుడు కూడా మనం గమనించాలి. ప్రార్థన చేయడానికి కుదరదండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, గొడవ అండి. ఓకే, నేనే చేసేస్తాను. ఇంకెవరున్నారు ప్రార్థన చేయడానికి? ఎప్పుడు అమ్మా ప్రార్థన చేసింది కదండి, ఆఖరి ప్రార్థన కూడా ఆమెనా? ఆఖరి ప్రార్థన కూడా మీరేనా? మ్యూట్ లో పట్టి మాట్లాడేస్తుందండి శాంతి. తొందరగా మీరేనా లాస్ట్ ప్రార్థన కూడా? లేదు బావా, చేస్తారు కదండి. సరే అయితే నేను చేస్తాను. క్లోజింగ్ ప్రేయర్ నేను చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై ఆయన నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి ప్రభువా ఇక అద్భుతమైన రీతిలో ప్రభువా మమ్మల్ని ఎంతో ఆత్మీయతలో నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. గొప్ప కార్యములు చేసి ప్రభువా మా పట్లనైనా ఎంతో కృప చూపిస్తున్నారు. ఇగో మత్తయి సువార్తనైనా బానైనా బుక్ కొరకు నేర్చుకోవడానికి మీ సహాయం దయచేశారు. అందుని బట్టి ఆయన ఎంతో ఆసక్తితోనైనా సహోదరులు ప్రభువనైనా మీ సన్నిధిలోనైనా నాయన ప్రిపేర్ అవుతుండగా మీ సహాయం అనుగ్రహించండి. గొప్ప కార్యం చేయండి ప్రభువా. నాయన బహుమతులు కాదు కానీ మరొకటి కాదు కానీ ప్రభువా నీవిచ్చే బహుమానాలు పొందడానికి, నీవిచ్చే మేలుల కొరకు మేము ఆశ చూపించే బిడ్డగా మమ్మల్ని ఉంచండి. నాయన ప్రభా ఏదో మాట వరుసకి కాదు కానీ ప్రభా హృదయపూర్వకంగా మేము వాక్యాన్ని నేర్చుకోవడానికి, హృదయపూర్వకంగా నాయన మీ యొక్క వాక్యంలో సత్యాలను గ్రహించడానికి మీ సహాయం అనుగ్రహించండి. నాయన మెట్టుకునైనా మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా మధ్యలో పనిచేయనట్లుగా సహాయం దయచేయండి ప్రభా. ఈ మంచి సమయంలో ప్రార్థన చేస్తున్నాం బిడ్డలు నాయన కొద్ది మందిగా మేము కూడి ఉండగా మీ సహాయం దయచేయండి. సహోదరు ఆశను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆశ జ్యోతిని బిడ్డను మీరు దీవించండి. అనారోగ్యంగా ఉండిచుండగా తండ్రి బిడ్డను సంపూర్ణమైన ఆరోగ్యంలోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నడినెత్తి నుంచి అరికాల వరకు నేను మీ కృపలో భద్రపరచండి. తీసుకుంటున్న మెడిసిన్స్ లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. తీసుకున్న ఆహారంలో మీ సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. బిడ్డనైనా ఈ రోజునైనా సాక్ష్యాలు తెలియజేసిన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆశ చెప్పినటువంటి సాక్ష్యం భాషను బట్టి నైనా అదే జాన్ మోజెస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలను మీరు దీవించండి. వారి కుటుంబాల్లో నాయన ఇంకొన స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యాలతో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలోనైనా సహోదరి ప్రశాంతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మీయమైన జీవితంలో మీరు నడిపిస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఇంకొన సమయాన్ని అనుకూలపరచండి.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి నైనా అనానుకూల పరిస్థితులు కాకుండా తండ్రి మీ వాక్యం వైపునైనా మనసు త్రిప్పుకొనడానికి సహాయం దయచేయండి రాజా. మీకు వందనాలు. ఎటువంటి ఆటంకములు ఉన్నాయి ప్రభావ, ప్రతి ఒక్క ఆటంకంలోనైనా యేసుక్రీస్తు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన కుటుంబము, భర్త, బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రులు, అత్తమామ కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభావ శాంతిని బట్టి విజయ్ కుమార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా ఇచ్చిన భర్తలు, బిడ్డలు ప్రభావ నైనా తల్లిదండ్రులు, అత్తమామ కుటుంబాలు మీకు కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆయన బిడ్డలకు మంచి ఆరోగ్యము, క్షేమం దయచేయండి. ఓ నాయన కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ప్రభువ, ఆరోగ్యము, క్షేమము ప్రభువ. సో నాయన తండ్రి ఆశీర్వాదాలతో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. నాయన బిడ్డల విశ్వాసంతో నేను ఎంతో ముందు కొనసాగుతుండగా తండ్రి, అయా నాయన విశ్వాసంకి తగినటువంటి నాయన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించిన ప్రభువ. నాయన బిడ్డలు ఏమైతే ఆశపడుతున్నారో, ఏమైతే నాయన నేను ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క ఆశను, కోరికను నాయన మీరే సిద్ధింప చేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. ఇదిగోనైనా చిన్నబాబు గారి కోసం నాయన ప్రార్థన రిక్వెస్ట్ చెప్తుండగా తండ్రి, బిడ్డ పాటలు పాడడానికి వెళ్తుండగా నాయన తప్పకనైనా బిడ్డని నాయన వాక్య పాటల పరిచయలు మీరు బలంగా వాడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మందికి నాయన బిడ్డ పాటలు పాడుతుండగా అనేక మందికి పాటల ద్వారా మారు మనసులోకి, రక్షణలోకి నడిపించే గొప్ప పాటలు పాడడానికి మీ సహాయం దయచేయండి. బిడ్డను కూడా నాయన ఆత్మీయ జీవితంలో స్థిరంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. ఇదిగో సుజాత గారు నాయన హెర్సిబ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వారి నాయన యజమానులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. యజమాని కుటుంబాలకు మీరు సహాయం దయచేయండి, జ్ఞానంతో నడిపించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. నా ఇంట్లో నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మీకే వందనాలు. నాయన మనోహర్ ట్రావెల్స్ మీద ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు మీరు దీవించండి, వారి వ్యాపారాలు మీరు దీవించి ఆశీర్వదించండి. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీ కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభావ. ఇగో నాయన ఎగ్జామ్ని నాయన రీడ్ చేస్తున్నటువంటి నాయన పరీక్షను నాయన కండక్ట్ చేస్తున్నటువంటి అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పద్మక్క గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ జ్ఞానంలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో నేను ఎగ్జామ్ విషయంలో నాయన పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు మీ కాపుదల హస్తాలకు అప్పగించుకున్నాం తండ్రి. వాక్యం చదువుతుండగా తండ్రి తప్పక అర్థం కావడానికి సహాయం దయచేయండి ప్రభావ. జ్ఞానమును దయచేయండి ప్రభావ. మీకు వందనాలు. లోక సంబంధమైన విషయాలనైనా ఈ యొక్క మైండ్లో నుంచి, మనసులో నుంచి బయటికి నైనా పోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభావ. నీ వాక్యంతో ప్రభావ మా హృదయాలు, నీ వాక్యంతో ప్రభావ మా యొక్క మనసులు నిండడానికి మీ సహాయం దయచేయండి ప్రభావ. మీకు స్తోత్రం. ఇక ప్రార్థన చేస్తున్నాం రమేష్ గారి కుమార్తె ప్రభావ సుష్మారాణి శివప్రసాదం బట్టి ప్రార్థన చేసిన బిడ్డలు మీరు దీవించండి, ఏకం చేయండి. 26వ తారీఖున వివాహం అయ్యిందిగా తండ్రి. కావాల్సినటువంటి ఈవులన్నీ మీరు అనుగ్రహించిన ప్రభావ. మీకు స్తోత్రం నాయన. గొప్ప కార్యం చేయండి నాయన. రమణ కుటుంబంలో వారి యజమానురాలు కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేసిన యజమానురాలు నాయన గర్భంలో ఉన్నటువంటి నాయన ఆడబిడ్డ తండ్రి నాయన క్షేమమును దయచేయండి ప్రభావ. మీకు వందనాలు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు కాపుదలను అనుగ్రహించిన తండ్రి. మీకు స్తోత్రం. అదేవిధంగా ప్రార్థన చేసిన తండ్రి మీకు వందనాలు. నా భార్య విషయంలో సహాయం తెచ్చింది. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయ్యి ఉండగా తండ్రి నాయన బీఎస్సీ ఎగ్జామ్స్ తండ్రి తప్పక మీ సహాయంలో నాయన గొప్ప జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. అయా మీకే స్తోత్రం. ఇంకా ప్రార్థన వస్తువులన్నీ మీ పాదాలు చెంది పెడుతున్నాం ప్రభావ. శాంతిని మరి మీరు దీవించి అనసూయమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చినైనా డిశ్చార్జ్ అవ్వడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు. ఇంకను భద్రపరచండి, స్థిరపరచండి. ఈ రోజునైనా అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలోనైనా ఆరాధన జరిగించారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభావ. అనేక మంది బిడ్డలుగానైనా మేము పాల్గొనడానికి మీ సహాయం మీద చేశారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రతి వారం తప్పకనైనా మేమునైనా ఎంతో చక్కగానైనా ఆరాధనలో పాల్పొందడానికి మీ సహాయం దయచేస్తున్నారు. మా దైవజనులను బట్టి ప్రార్థన చేసిన బాలు గారిని బట్టి వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి ప్రార్థన చేసినాం తండ్రి. తప్పక కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించి కాచి కాపాడు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను రాజా. నాయన ప్రభావ మీకు వందనాలు తండ్రి. నాయన కృపావరం గారిని బట్టి ప్రార్థన చేసినాను, అమ్మగారిని బట్టి ప్రార్థన చేసినాను తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. మీకు వందనాలు. నాయన జ్యోతిబాబు గారిని బట్టి ప్రార్థన చేసిన వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎటువంటి లోటుపాట్లు నాయన యేసుక్రీస్తు నామములో చేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. మీకు వందనాలు. సహాయం దయచేయండి ప్రభావ. మా బిడ్డలు నాయన ఇంకనైనా నాయన పిఎఫ్సి గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎటువంటి లోటుపాట్లు కలిగి ఉన్నారో బిడ్డలకు సంపూర్ణ జీవితాలు అనుగ్రహించండి. భార్య భర్తల మధ్య సమాధానం, శాంతి ప్రభావ. బిడ్డలు నాయన విషయంలో మీరు దీవించండి. రెండు బిడ్డలు నాయన వారికి క్షేమం దయచేయండి ప్రభావ. మీకు వందనాలు తండ్రి. నైనా ఇంకా వివాహాలు కావాల్సిన వారు ఉన్నారు తండ్రి. వివాహాలు నాయన మీ చిత్తంలో ప్రభావ. మంచి వధువుకి వరులను ప్రభావ, వరులకి నాయన మంచి వధువులను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. యవనస్తులు ఉన్నారు ప్రభావ. మీకు వందనాలు. యవన కాలం నందునైనా
తొట్టిలో పోకుండా మీ సహాయం దయచేయండి రాజా. మీకు స్తోత్రం ప్రభువా. గొప్ప కార్యం చేయండి రాజా. మీకు వందనాలు తండ్రి. ఇగో నాయన బిడ్డలు నాయన ఓ తండ్రి మీకు వందనాలు తండ్రి. బిడ్డలకు కావాల్సినటువంటి వారు ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. మా సహోదరి ప్రభు సుజాత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రాజు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి నాయన ఏకమై ఉండడానికి నైనా ఆ యొక్క దేశంలోనైనా మీరే అవకాశాలు కల్పించమని ప్రార్థన చేస్తున్నాం రాజా. మీకు వందనాలు. గొప్ప కార్యం చేసినైనా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరిని ఉంచమని రాణి గారిని బట్టి నాయన ప్రభా శాంతరత్నం గారిని బట్టి అయ్యా ప్రభా నాయన ప్రభా స్వరాజ్యం గారిని బట్టి ప్రార్థన చేసిన వారు అక్క జిల్లు మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇంకను నాయన ఎవరినైనా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప క్షేమంలో మీరే ముందు కొనసాగించి నడిపిస్తారని ఇగో నాయన క్రిస్టి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యోసెఫ్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన వారికి ఇచ్చినటువంటి కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తారని సమస్త అవసరాలు మీ పాదాలు చెంపెడుతూ ఇగో స్వదేశంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు ఆత్మాముల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి నడిపిస్తారని మమ్మల్ని అందరినీ రాత్రికాల సమయంలో మీ సజీవమైన చేతుల కింద అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికినంత నాశనం కలుగును గాక. యేసు నామంకి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. God bless you all. God bless you all. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎవరో మన శాంతి గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు